హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ గుడ్ మ్యామ్. ఈవినింగ్. నా ఏజ్ 25 ఇయర్స్ మ్యామ్. అయితే ఇంకో 10 ఇయర్స్ వరకు నేను మ్యారేజ్ చేసుకోకూడదు అనుకుంటున్నాను మ్యామ్. అయితే యూట్యూబ్లో చూస్తే ఎగ్ ఫ్రీజింగ్ గురించి చూశాను మ్యామ్. అది మంచిదేనా మ్యామ్? వెరీ గుడ్ డిసిషన్ మా. సో అంత 10 ఇయర్స్ పోస్ట్పోన్ చేయాలి అంటే అది చాలా మంచి డిసిషన్. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్, అడగొచ్చా మ్యామ్? షూర్ షూర్. అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం కదా మ్యామ్, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా మ్యామ్? సో యాక్చువల్లీ మనం ఎంతకాలం అయినా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, బట్ మనకి లా ప్రకారం ఒక 10 ఇయర్స్ వరకు సేఫ్గా ఫ్రీజింగ్ పెట్టుకోవచ్చు. అది ఫ్రిడ్జ్లో పెడితే పాడవ్వా మ్యామ్? అంటే వెజిటబుల్స్ కొన్ని పాడైపోతాయి కదా, అట్లా ఎగ్స్ ఏమైనా నాకు అర్థం కాలేదు సార్. అది ఫ్రిడ్జ్లో పెడితే పాడవ్వా మ్యామ్? అంటే వెజిటబుల్స్ కొన్ని పాడైపోతాయి కదా, అట్లా ఎగ్స్ ఏమైనా అలా ఏం పాడవమ్మా. సో అది చాలా జాగ్రత్తగా విట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాము. సో మనం ఎలా అయితే ఫ్రీజ్ చేస్తామో మనం మళ్ళీ బయటికి తీసే వరకు అవి అలాగే ఉంటాయి. వన్ లాస్ట్ డౌట్ మ్యామ్, ఒకవేళ కరెంట్ పోతే ఏం చేయాలి మ్యామ్? సో అది మనం ఫ్రీజింగ్ అనేది లిక్విడ్ నైట్రోజన్లో చేస్తాము. సో అది మేము తరచుగా అది మారుస్తూ ఉంటాం, ఫిల్ చేస్తూ ఉంటాము. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రిడ్జ్ అంటే మన మామూలు ఫ్రిడ్జ్ కాదమ్మా, అది ఒక ట్యాంక్లా ఉంటుంది, అట్లా లిక్విడ్ నైట్రోజన్ అనమాట. దాని గురించి ఏం వరి అవ్వదు, మీ ఎగ్స్ చాలా సేఫ్గా ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.